నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. హూ జడ్జెస్ ద జడ్జ్? జడ్జిని ఎవరు జడ్జి చేయాలి? న్యాయమూర్తి తప్పు చేశాడో లేదో ఏ న్యాయమూర్తి తేల్చాలి? ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో 4-5 గోనె సంచుల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా కోర్టు మెట్లు ఎక్కుతాము, ఎవరు అన్యాయం చేసినా కూడా కోర్టులో తేల్చుకుందాము అని చెప్తూ ఉంటాం. పౌరులందరికీ సమన్యాయం అందేలాగా చూడాల్సిన అత్యున్నత అధికారాన్ని మన రాజ్యాంగము న్యాయ వ్యవస్థకి ఇచ్చింది. న్యాయమూర్తుల్ని కోర్టుకు లాగలేము, వెంటనే శిక్ష వేయలేము. అన్ని రకాల రక్షణలు మన దేశంలో హైకోర్టు జడ్జీలకి, సుప్రీంకోర్టు జడ్జీలకి రాజ్యాంగం కల్పించింది. పాలకులు, అధికారులు, పోలీసులు చేయలేంది కోర్టులు చేస్తాయి అని చెప్పి మనమంతా నమ్ముతాం. ఒక్క ఇన్సిడెంట్ చాలు ఈ నమ్మకం మొత్తాన్ని అపనమ్మకంగా మార్చి కూల్చేయడానికి. న్యాయమూర్తుల్ని డబ్బుతో కొనేయచ్చు, వాళ్ళు ఈజీగా అమ్ముడుపోతారు అని చెప్పి తెలిసిన రోజు ప్రజలకు దేశంలో సమన్యాయానికి దిక్కే ఉండదు. అంటే ఇప్పటిదాకా ఏ న్యాయమూర్తి అమ్ముడు పోలేదు అని చెప్పి నేను చెప్పట్లేదు, అలాంటివి చాలా జరుగుండొచ్చు. కానీ ఇప్పుడు బయటపడింది మాత్రం చాలా చాలా పెద్దది. కోర్టులు, న్యాయమూర్తుల మీద ప్రజలకున్న అపారమైన నమ్మకాన్ని ఘోరంగా దెబ్బగొట్టే ఘటనే ఇప్పుడు జరిగింది. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ అఫీషియల్ రెసిడెన్స్ లో మార్చి 14వ తేదీన ఇదే ఇయరే భారీగా డబ్బు సంచులు బయటపడ్డము అనేది దేశాన్ని షాక్ తినేలాగా చేసింది. ఈ ఇష్యూ మీద వెంటనే చర్చించాలి అని చెప్పి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కానీ ఇంకా ఆ చర్చనైతే ప్రభుత్వం చేపట్టలేదు. ఒక జడ్జికి బస్తాల నిండా డబ్బు ఎవరైనా ఎందుకు ఇస్తారు? అలా ఇచ్చారు అంటే ఆయన న్యాయాన్ని ఏ స్థాయిలో అమ్మేసుకుని ఉండాలి. తీర్పులు చెప్పడానికి అవినీతికి పాల్పడ్డాడా ఆ జడ్జి? జడ్జీలు మన దేశంలో ఇలా కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుని న్యాయాన్ని అమ్మేస్తున్నారా? ఈ వీడియోలో ఈ కేసు వెనుక ఉన్న అన్ని కోణాలని, ఆధారాలని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మస్ట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఎక్కువ మందికి చేరుతాయి. మార్చి 14, 2025 రాత్రి ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఉండే స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లో చాలా సామాగ్రి కాలిపోతూ కనిపించాయి. దీంతో అక్కడుండే సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే ఫైర్ సిబ్బందికి చెప్పలేదు, పోలీస్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళ ద్వారా మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళు గోనె సంచుల్లో డబ్బులు కట్టలు సగం కాలిపోతూ కనిపించాయి. వాళ్ళు వాటిని వీడియోలు తీశారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో ఆ జడ్జి యశ్వంత్ వర్మ, ఆయన భార్య ఆ ఇంట్లో లేరు. మధ్యప్రదేశ్ వెళ్ళారంటే వాళ్ళు. ఆ ఇంట్లో ఉన్నది జడ్జి కూతురు, వృద్ధురాలైన ఆయన తల్లి మాత్రమే ఉన్నారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి, నోట్ల కట్టలు అక్కడ ఉండడం గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్, అంటే ఈ జడ్జి ఎక్కడైతే పనిచేస్తారో ఆ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన డికే ఉపాధ్యాయకు మార్చి 15వ తేదీ సాయంత్రం 4:50కి సమాచారం ఇచ్చారు. ఘటన జరిగింది మార్చి 14వ తేదీ నైట్, 15వ తేదీ సాయంత్రము ఆయనకి డీటెయిల్డ్ గా వీడియో ఫుటేజ్ తో సహా మొత్తం కంప్లీట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. డికే ఉపాధ్యాయ వెంటనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకి ఇన్ఫార్మ్ చేశారు. సుప్రీంకోర్టు మార్చి 22వ తేదీ రాత్రి 25 పేజీల డాక్యుమెంట్ ని సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఈ మొత్తం కేసుకు సంబంధించి అప్లోడ్ చేసింది. అదే ఇప్పుడు మనకు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మాట్లాడుకుంటున్నాము. కాలిపోయిన డబ్బు ఎంత అనేది పూర్తిగా లెక్క తేలలేదు, ఎందుకంటే చాలా వరకు కాలిపోయింది కాబట్టి. భారీగా బస్తాల్లో పెట్టిన డబ్బు మంటల్లో సగం కాలిపోయింది. అలాగే చాలా వస్తువులు ఆ స్టోర్ రూమ్ లో కాలిపోయాయి. వాటి ఆధారాలను సేకరించారు. కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మలు ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కాలిపోతున్నది డబ్బే అనేది ఈ విజువల్స్ మనకు స్పష్టం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ అయితే ఈ సగం కాలిన నోట్లను అక్కడున్న ఫైర్ సిబ్బంది కానీ, ఢిల్లీ పోలీసులు కానీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఎందుకంటే అది జడ్జి ఇల్లు, జడ్జి మీద కేసులు పెట్టడం కుదరదు. ఈ కేసులో ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, కేసు పెట్టడం కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే అదంతా కూడా చేసే అధికారము పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల చేతిలో కూడా ఉండదు. సో అప్పుడు ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలు ఆర్పేసి వీడియోలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ మార్చి 15వ తేదీ ఉదయం చూస్తే స్టోర్ రూమ్ లో ఒక్క కాలిన నోటు కూడా కనిపించలేదు. మొత్తం క్లీన్ చేసేసారు. అక్కడ ఏమీ లేదు. అక్కడ అన్ని నోట్లు బయటపడ్డాయి అని చెప్పి కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తే ఎవరు కనిపెట్టలేని విధంగా దాన్నంతా శుభ్రం చేసేసారు. ఎవరు రాత్రికి రాత్రి మొత్తం క్లీన్ చేశారు అనే విషయము తెలీదు, ఎవరు చెప్పట్లేదు. అదే ఈ కేసులో ఇప్పుడు కీలకంగా మారింది. ఎవరు క్లీన్ చేశారో తెలిస్తే ఆ డబ్బు ఎవరిది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మార్చి 22వ తేదీన
ఈ ఇష్యూ మీద 3 జడ్జీలతో ఒక అంతర్గత కమిటీ, ఇన్-హౌస్ కమిటీ వేశారు విచారణ చేయడానికి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యశ్వంత్ వర్మకు ఎలాంటి జ్యుడిషియల్ వర్క్ కూడా అలాట్ చేయకుండా ఆయన్ని పక్కన పెట్టేశారు. ఆయన గత 6 నెలలు ఎవరితో మాట్లాడారు, ఏ కేసుల్ని విచారించారు, ఆయన ఫోన్లో ఉన్న మెసేజెస్తో సహా ఏమీ డిలీట్ చేయొద్దు అని చెప్పి ఆదేశించారు. సుప్రీంకోర్టు కొలీజియం అంటే జడ్జిల్ని నియమించే వ్యవస్థ ఈ జడ్జి యశ్వంత్ వర్మని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. అలహాబాద్ హైకోర్టుకి ఎందుకు అంటే అతను అలహాబాద్ హైకోర్టు నుంచే ఢిల్లీకి వచ్చారు కాబట్టి మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకి పంపించేసింది. అయితే ఇలా అవినీతి ఆరోపణలున్న ఒక జడ్జిని తమ కోర్టుకు పంపించడం మీద ఈ అలహాబాద్ బార్ అసోసియేషన్ చాలా తీవ్రంగా స్పందిస్తూ సుప్రీంకోర్టుకు రాసిన ఒక లెటరు విపరీతంగా వైరల్ అవుతుంది. మా కోర్టు ఏమైనా చెత్తబుట్ట అనుకుంటున్నారా, ఇలాంటి చెత్తను మాకు అటాచ్ చేసి మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అని చెప్పి అక్కడున్న లాయర్లు, న్యాయాధికారులు నిరసనకు దిగారు. एक जज के घर पे 15 करोड़ रुपया कैश मिल रहा है, उसको घर वापसी का इनाम दिया जा रहा है। इलाहाबाद हाईकोर्ट क्या डस्टबिन है, कचरा बिन है? करप्शन के खिलाफ हाईकोर्ट बार बिल्कुल स्ट्रांग फुटिंग पे खड़ा है। हम उसका स्वागत यहाँ नहीं होने देंगे। उनका ज्वाइनिंग अगर होती है, वी विल साइन डाई द हाईकोर्ट, लॉयर्स विल अब्स्टेन फ्रॉम वर्क। సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఇష్యూలో 3 ప్రశ్నలు లేవనెత్తింది. వాటిలో ఒకటి, అసలు జస్టిస్ వర్మ ఇంటి ఆవరణలో దొరికిన డబ్బుతో వర్మకున్న సంబంధం ఏంటి, అది ఆయనదేనా కాదా, ఇది తేల్చాలి. రెండోది, స్టోర్ రూమ్ లో కనిపించిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇస్తే ఆ డబ్బు అక్కడికి వచ్చింది, ఈ విషయం తేల్చాలి. మూడోది, మార్చి 15వ తేదీ ఉదయం సగం తగలబడ్డ నోట్లను ఎవరు క్లీన్ చేశారు, ఆ రూమ్లో నైట్ కాలిపోయింది కదా, ఆ డెబ్రీస్ని ఎవరు క్లీన్ చేశారు, ఇది తేల్చాలి. ఈ 3 కీలకము అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా ఆయన్ని అడగాలి అని చెప్పి ఆ క్వశ్చన్స్ని పంపించింది. ఈ ప్రశ్నలన్నిటికీ ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్తున్న సమాధానము ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మార్చేస్తుంది. ఆయన సుప్రీంకోర్టుకి ఇచ్చిన సమాధానంలో అసలు ఈ డబ్బుకి తనకు తన కుటుంబానికి ఏ సంబంధము లేదు అని చెప్పంటున్నారు. మొత్తాన్ని కొట్టిపడేస్తున్నారు. ఇదంతా కూడా ఎవరో తన మీద పన్నిన కుట్ర అని చెప్పి చెప్తున్నారు. పనికిరాని వస్తువులు ఉండే ఆ స్టోర్ రూమ్లో డబ్బు మేము ఎందుకు దాచిపెడతాము అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. సో ఆ రూమ్లో ఇంటి పని వాళ్ళు, తోట పని వాళ్ళు, తన కుటుంబ సభ్యులు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు అని చెప్పి ఆయన అన్నారు. అయితే ఆ గదిలోకి తన ఇంటి ముందున్న గేట్ నుంచి వెనకాలండే స్టాఫ్ క్వార్టర్ నుంచి ఈ 2 రకాలుగా కూడా ఆ రూమ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఎవరైనా తన మీద కుట్రపూరితంగా డబ్బును అక్కడ పెట్టారేమో అనేది ఆయన లేవనెత్తుతున్న అనుమానం. అలాగే స్టోర్ రూమ్ తన కుటుంబం ఉండే ప్రధాన నివాసానికి దూరంగా ఉంటుంది అని కూడా చెప్పారు. పత్రికల్లో వచ్చినట్లుగా అది తన హౌస్లో భాగం కాదు, తన మెయిన్ హౌస్ కంటే కొంచెం దూరంగా ఉంటుంది, ఇంటి ఆవరణలోనే ఉంటుంది కానీ కొంచెం దూరంగా ఉంటుంది అనేది ఆయన చెప్పిన విషయం. అంతేకాదు ఫైర్ సిబ్బందిని అనుమానించేలాగా కూడా ఆయన ఇచ్చిన వివరణ ఉంది. మంటలు ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దూరంగా పంపించేశారు, మంటలు ఆరాకే మా వాళ్ళు అక్కడికి వెళ్లారు అని కూడా ఆయన చెప్పారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ డబ్బు సంచులు కాదు కదా, డబ్బులు ఆనవాళ్ళు ఏమీ లేవు అనేది ఈ యశ్వంత్ వర్మ చెప్తున్నారు. సో ఆ డబ్బు మాదే అంటున్న ఆరోపణల్ని నేను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను అని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాదు తాను ఇప్పటిదాకా అక్కడ కాలిన నోట్లను ఏవి కూడా చూడలేదు అని చెప్పారు. ఆల్రెడీ వీడియోస్ సర్క్యులేషన్ లో ఉన్నాయి. వీడియోస్ అక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా ఆయనకి పంపే వివరణ అడిగారు. అయినా సరే అక్కడ ఉన్న డబ్బుల్ని మా ఇంట్లో ఉన్న డబ్బుగా నేను చూడలేదు, నేను ఏమీ అక్కడ ఒక్క నోటు కూడా చూడలేదు అనేది ఆయన ఇస్తున్న వివరణ. అయితే పోలీసులు అక్కడ తీసిన వీడియోలు ఉన్నాయి కదా, ఫైర్ సిబ్బంది స్వయంగా చూశారు కదా, రాత్రికి రాత్రే ఆ నోట్లన్నీ ఎలా మాయమైపోతాయి, ఇలాంటి కీలక ప్రశ్నలకైతే బేసిక్ సమాధానం లేదు. కానీ ఆ ఏరియాలో చెత్త క్లీన్ చేసేవాళ్ళు మేము 15th మార్నింగ్ కొన్ని కాలిపోయిన నోట్లను చూసాము అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళ మాటలు పోలీసులు రికార్డ్ చేసిన వీడియోలే ఇప్పుడు ఈ మొత్తం కేసులో కీలక ఆధారాలుగా ఉన్నాయి. 4-5 दिन हो गए, हमें 500 के नोट जले हुए मिले थे. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు మాత్రమే కాబట్టి ఆ సాక్ష్యాధారాలు అంటే అక్కడ నోట్ల కట్టలు ఉంటే లేకపోతే కాలిపోయిన నోట్లు కనిపిస్తే అప్పుడు జడ్జి సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు నా ఇంట్లో లేవు కదా అనేదే ఆయన చెప్తున్న సమాధానమైంది. అయితే ఆయన గత 6 నెలలలో ఎలాంటి తీర్పులు ఇచ్చారు, ఏ కేసులు వాదించారు అనే వాటిని తవ్వి బయటికి తీస్తున్నారు. అలాగే ఆయన 6 నెలల కాల్ డేటా రికార్డులను కూడా ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టు ఎలా అయితే పెన్ డ్రైవ్లో ఇవ్వండి అని కోరిందో ఆ విధంగా ఆ ఫార్మేట్లో సబ్మిట్ చేశారు. సో ప్రస్తుతానికైతే ఈ కేసుని ఎలా తేల్చాలి అనేది పెద్ద కసరత్తు, చాలా పెద్ద ఛాలెంజింగ్ అంశం సుప్రీంకోర్టు ముందున్నది. నెలకు 2.5 లక్షల రూపాయలు జీతం తీసుకునే జడ్జి ఇంట్లో ఈ స్థాయిలో కాలిన డబ్బు కనిపిస్తే ఒక్కసారిగా
దాన్ని అది జడ్జిదేనా కాదా, జడ్జిదే అయితే ఆయన అమ్ముడు పోయారా లేదా అనేది తేల్చి ప్రజలకు న్యాయస్థానాల మీద నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది, సుప్రీంకోర్టు కొలీజియం మీద కూడా ఉంది. అయితే జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అంత తేలిక కాదు. జిల్లా కోర్టు న్యాయమూర్తుల మీద ఇలాంటి ఆరోపణలు వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటాయి వాళ్ళ మీద. కానీ అత్యున్నత న్యాయస్థానాలైన హైకోర్టు జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వస్తే కేసు పెట్టి విచారించే అధికారము హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి లేదు, పార్లమెంటుకు కూడా లేదు, పోలీస్ వ్యవస్థకు కూడా డైరెక్ట్ గా వెళ్లి కేసులు బుక్ చేసే అధికారం లేదు. సో అందుకే అంతర్గత విచారణ మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు ఈ విచారణలో యశ్వంత్ వర్మ దోషిగా తేలితే పార్లమెంట్లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. అప్పుడు 2/3 మెజారిటీ వస్తే సభ ఆమోదం లభిస్తే గనక అప్పుడు ఆయన్ని తొలగించాలి అని చెప్పి రాష్ట్రపతికి పార్లమెంటు సిఫార్సు చేసి పంపుతుంది, తీర్మానం చేసి. అప్పుడు రాష్ట్రపతి జడ్జిని పదవి నుంచి తొలగిస్తారు. అట్లా తొలగిస్తే గనక అతనికి పెన్షన్, అలవెన్స్లు సహా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. అప్పుడు ఆయన్ని పదవి నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత ఎలాంటి శిక్షలు ఏమైనా పడతాయా అనేది ఇంకా తెలీదు. ఇదంతా కూడా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, అంత తేలిగ్గా జరగదు. అందుకే ఇప్పటిదాకా ఎంతోమంది జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ఒక్కరిని కూడా రాష్ట్రపతి పదవి నుంచి తొలగించలేదు. 2011లో కోల్కతా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్ ఒక కేసులో తప్పుడు తీర్పిచ్చి 33 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు విచారణ చేసింది, ఆయన్ని దోషిగా తేల్చింది. రాజ్యసభలోకి ఆయన మీద ఇంపీచ్మెంట్ ప్రతిపాదన వచ్చింది, కానీ ఆయన అప్పటికే రాజీనామా చేసేయడంతో అది వెనక్కి వెళ్ళిపోయింది. 2009లో కూడా అంతే. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న పిడి దినకరన్ మీద ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు అనే ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు కొలీజియం ఆయన ప్రమోషన్ని ఆపేసింది. ఆ కేసు విచారణ క్రమంలోనే ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. జడ్జిల అవినీతికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి కేసు గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. క్యాష్ ఫర్ బెయిల్ స్కామ్ చాలా పెద్దది. సిబిఐ జడ్జిగా ఉన్న పట్టాభి రామారావు 10 కోట్ల రూపాయలు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి లంచంగా తీసుకున్నారు అని చెప్పి సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేసింది కూడా. ఆ తర్వాత విచారణ క్రమంలోనే ఆయన చనిపోయారు. తన ఇంట్లోనే ఆయన డెడ్ బాడీ దొరికింది. అయితే ఆయన సూసైడ్ చేసుకున్నారు, అవమానాన్ని భరించలేక ఆయన సూసైడ్ చేసుకున్నారు అనేది కూడా బయటకు వచ్చింది. సో జడ్జీల మీద అవినీతి ఆరోపణలు వచ్చిన ఎప్పుడూ కూడా రాష్ట్రపతి తొలగించేదాకా ఆ ప్రక్రియ అనేది ముందుకెళ్ళలేదు. 1993లో వి రామస్వామి కేసు కూడా అలాంటిదే. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన ఉన్నప్పుడు ఆయన మీద ఫస్ట్ టైం ఇంపీచ్మెంట్ ప్రక్రియ అనేది మొదలైంది. ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇంటర్నల్ కమిటీ ఆయన దోషిగా కూడా తేల్చింది. దీంతో లోక్సభలో ఆయన మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. అయితే ఆయన్ని తొలగించడానికి 2/3 మెజారిటీ రాలేదు. 196 మంది మాత్రం తొలగించాలి అని చెప్పి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఏకంగా 205 మంది అప్పుడు ఆబ్సెంట్ అయ్యారు. దీంతో ఆ అవిశ్వాస తీర్మానము ఫెయిల్ అయిపోయింది. మొత్తం ఇప్పటిదాకా 6 సార్లు జడ్జిల మీద పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినా కూడా ఒక్కసారి కూడా ఆ అవిశ్వాస తీర్మానాలు రాష్ట్రపతి దాకా వెళ్ళలేదు. ఏ జడ్జి మీద కూడా ఇప్పటిదాకా వేటు పడలేదు. సో ఈ కేసు కూడా వాటిలో ఒకటిగా మారిపోతుందా అనే అనుమానాలు అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యశ్వంత్ వర్మ ఇప్పుడు రాజీనామా చేసేస్తారా ఏమైనా దీని నుంచి తప్పించుకోవడానికి? అట్లా చేస్తే పరిస్థితి ఏంటి? ఆయన వాదించిన కేసులు, డబ్బులు తీసుకున్నవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోవాల్సిందేనా? ఇలాంటప్పుడు జడ్జీల్ని ఎలా శిక్షించాలి అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది చాలా అవసరమైన చర్చ కూడా. ఒక జడ్జి అమ్ముడు పోతే ఇంకేమీ ఉండదు, ఎవరికి న్యాయం దక్కదు. కాబట్టి అందుకే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆస్తుల్ని స్వచ్ఛందంగా ప్రకటించాలి అనే నిబంధన ఉంది. కానీ ఎవరు ఆ నిబంధనని పాటించట్లేదు. 2019లో సుప్రీంకోర్టులో 27 మంది సిట్టింగ్ జడ్జీలుంటే 7 మాత్రమే తమ ఆస్తుల్ని డిక్లేర్ చేశారు. 25 హైకోర్టుల్లో మొత్తం 749 మంది జడ్జీలు ఉన్నారు. వాళ్ళలో కేవలం 98 మంది మాత్రమే వాళ్ళ ఆస్తుల్ని పబ్లిక్గా డిక్లేర్ చేశారు. ఇలా డిక్లేర్ చేసిన వాళ్ళలో కూడా కేరళ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ హైకోర్టు జడ్జీలు ఎక్కువ మంది ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల జడ్జీలు ఆస్తులే చేయలేదు. అలాగే జడ్జి రిటైర్ అయిన తర్వాత ఎలాంటి రాజకీయ పదవులు తీసుకోకూడదు అనేది ఒక నైతిక నియమం. కానీ ఎంతమంది పాటిస్తున్నారు ఈ నియమాన్ని? ఎందుకంటే లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా తనకు అనుకూలమైన తీర్పు ఇచ్చినందుకు జస్టిస్ రంజన్ గొగోయ్ని మోదీ ప్రభుత్వము రాజ్యసభ సభ్యుని చేసింది. అయోధ్య రామ మందిరం తీర్పులో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా కోఆపరేట్ చేసినందుకు జస్టిస్ అబ్దుల్ నజీర్ని పదవి విరమణ చేసిన నెల రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా అపాయింట్ చేసింది కేంద్రం. ఈ యశ్వంత్ వర్మ కేసు ఒక్క జడ్జి గురించి మాత్రం కాదు, మొత్తం న్యాయ వ్యవస్థ తీరును చెప్పే ఒక కేసుగా మనం చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే
ఒక జడ్జి ఇంట్లో కోట్ల రూపాయలు దొరికితే సామాన్యుడు కోర్టుని ఎలా నమ్ముతాడు? ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం కలిగించాలి అంటే ఇలాంటి కేసుల్ని వెంటనే విచారణ చేసి పార్లమెంటుకు పిలిచి అతన్ని తొలగించాలి. అట్లాంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జడ్జీల నియామకంలో కూడా సంస్కరణలు ఖచ్చితంగా తీసుకొని రావడానికి ఇది రైట్ టైం. సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి మీరు చేసే షేరింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.